హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, వైఎస్ జగన్ గారికి మరో అవకాశం అండి. కోర్టు ప్రకటన, టెన్షన్లో చంద్రబాబు. ఈ వివరాలన్నీ కూడా మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, అధికార వైసీపీ కేవలం 11 సీట్లతో ఘోర పరాజయాన్ని చవిచూసిందండి. ఈ రిజల్ట్ని జగన్తో సహా ఏ వైసీపీ నేతలు జీర్ణించుకోవటం లేదు. మహాకూటమి విజయంతో సీఎం అయిన చంద్రబాబు కూడా ఓ క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారట. అదేంటంటే, తిరిగి జగన్ వస్తే, మళ్ళీ జగన్ గనక అధికారంలోకి వస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి అని తనను తాను ప్రశ్నించుకున్న ఆ పరిస్థితి కూడా ఆయనకి ఎదురైందంట. సో ఈరోజు ఢిల్లీ టూర్లో ఉన్న చంద్రబాబు చివరి రోజు హైదరాబాద్కి అయితే నిన్నటి రోజున బయలుదేరి వెళ్ళడం జరిగింది. మీడియా ముందు ఈ విధంగా అయితే మాట్లాడారు. సో ఈ సందర్భంగా ఆయన ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. తాను ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ జగన్ వస్తే ఎలా ఎలా ఎదుర్కోవాలి అనే ప్రశ్నే తలెత్తుతుందట. కానీ చంద్రబాబు తనను మాత్రము నియంత్రించామని అన్నారండి. సో కానీ తనని తాను సమర్థించుకున్నప్పటికీ కూడా మళ్ళీ అధికారం అనేది ఒకరి పక్షానే ఉండదు కాబట్టి మళ్ళీ అధికారం అనేది మారుతూ ఉంటుంది. సో కాబట్టి అలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పేసి బాబు కూడా ఈ విధంగా తనని తాను ప్రశ్న అయితే ప్రతి చోట ఎదురవుతుందనేది చెప్తున్నారు. ఇప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదని అయితే సమాధానం ఇస్తున్నారట. సో అంతా ఒకటిగా వెళ్తే, ఇక వచ్చే 5 ఏళ్ల పాటు రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేస్తానని బాబు వెల్లడించారు. సో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగిన ఏ పార్టీకి కూడా ఆ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎటువంటి ఇబ్బందులు రావండి. సో కాబట్టి అధికారం ఉన్నది కదా అని చెప్పేసి ఈ విధంగా రాష్ట్ర భవిష్యత్తుని మాత్రమే దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళాలి అని అయితే చంద్రబాబు అనుకుంటున్నట్టు తెలుస్తుంది. సో జగన్ 5 ఏళ్ల పాలనలో అమరావతికి ఆదరణ తగ్గిపోయింది అని అయితే మనకు తెలిసిందే అండి. సో పునర్నిర్మాణంలో ఉన్న మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని అయితే అంటున్నారు చంద్రబాబు గారు. సో నిర్మాణ దశలో ఉన్న పనులకు ప్రాధాన్యత ఇచ్చి ముందుగా పూర్తి చేస్తామని, తర్వాత కొత్త నిర్మాణాల పనులు చేపడతామని అయితే చెప్పారండి. అమరావతి నిర్మాణం అంతా కూడా పూర్తి చేయడమే తన లక్ష్యంగా అని పెట్టుకున్నట్టుగా చంద్రబాబు వెల్లడించారు. సో ఈ విధమైన లక్ష్యాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సరే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యము కాబట్టి, సో ఇతర అంశాలకు తావు ఇవ్వకుండా, ఇతర అంశాలకు సమయాన్ని కేటాయించకుండా, అంటే కక్ష సాధింపు చర్యలు అయితేనేమి, సో పార్టీ ఆఫీసులు ధ్వంసం అయితేనేమి, లేదంటే అరెస్టులు అయితేనేమి, పగ ప్రతీకారాలు తీర్చుకోవడం, వీటన్నిటిని పక్కన పెట్టేసి, సో అందుకు సమయం లేదని పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదివరకు చెప్పారు. ఇది కక్ష సాధింపు చర్యలు అయితే తీసుకునే సమయము కాదు. సో ఇది రాష్ట్ర భవిష్యత్తును ముందుకు తీసుకోవాల్సిన పదవిలో ఉన్నప్పుడు సో ఆ పని మాత్రమే చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈ మేరకు ఇదివరకు అయితే మనకు అధికారికంగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇరువైపులా నదుల అనుసంధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ గోదావరి నది నుంచి నీటి సరఫరా చేయగలుగుతామని, అమరావతి ప్రాంతము కూడా చాలా మంచిది, అంటే ఉన్న ప్రాంతము, సో అలా ప్రకృతితో ఈ విధంగా కలిసి వచ్చిందని చెప్తున్నారు. అలాగే కేంద్రంలో అధికారం పంచుకోవడంపై మాట్లాడుతూ, పదవుల కోసం ఒత్తిడి చేయలేము అని అన్నారండి. గతంలో వాజ్పేయి హయాంలో 7 కేంద్ర మంత్రులు ఇచ్చినా తీసుకోలేదని, కేవలం స్పీకర్ పదవితో సరిపెట్టుకున్నట్లు తెలిపారు. సో ఇప్పుడు 2 పదవులతోనే సంతోషంగా ఉన్నట్లు తెలిపారండి. సో ఈ విధంగా చంద్రబాబు గారు అయితే తనని తాను ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే పార్టీ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోందని అయితే అర్థమవుతున్న అంశం ఫ్రెండ్స్.